ఈ అన్న ఏంది దుంగను పట్టుకొని భలే కట్ చేస్తున్నాడు అని చెప్పి చూస్తున్నారు కదా. నేను కూడా మీ లెక్కనే పరేషాన్ అయి చూసిన. అన్న దగ్గరికి పోయి ఇదేందన్న అది చూస్తేనేమో మొద్దు లెక్కున్నది, దాన్ని ఉల్లిగడ్డలు కట్ చేసినట్టు అంత సన్నం భలే కట్ చేస్తున్నావు అని చెప్పి అడిగితే ఆ అన్ననైతే ఈ దుంగకున్న ముచ్చట మొత్తం చెప్పిండు. అసలు కథ ఏంటంటే ఇక్కడ ఈ అన్న అమ్మే ఈ గడ్డని భూచక్రం గడ్డ అని పిలుస్తారట. దీన్ని ఎవరు పడితే వాళ్ళు పోయి తీసుకొచ్చుడైతే కుదరది. ఈ గడ్డ జాడ నీకు నాకు ఎంత లెంకినా కూడా దొరకదట. ఆ దాని గురించి తెలిసినోళ్లే అడవులలో పోయి తీసుకొస్తారట. ఇక ముచ్చటైతే మంచిగానే చెప్తున్నావు గాని మన తింటే ఏంది లాభం అని చెప్పి చూస్తున్నాడు కదా. గదే ముచ్చట నేను ఈ అన్నని అడిగితే ఇది తింటే పేలున్న వేడంతా పోతుందట, గట్లనే మన పానానికి మస్తు మంచిదట. ఎట్లయినా ఈ హైదరాబాద్ పొంటి మనం తినేది అన్హెల్దీ ఫుడ్ అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అయితే పోయినాం. అన్న తమలపాకు లెక్క కట్ చేసిన ఆ స్లైస్ కి అయితే మీదికెళ్ళి నల్ల బెల్లం కొద్దిగంత కారపొడి వేసి ఇచ్చిండు. ఈ ఒక్క స్లైస్ కి 50 రూపాయలు అయితే చార్జ్ చేసిండు. 50 రూపాయలు పోతే పోయినాయి గానీ ఈ స్లైస్ తిన్నప్పుడు అయితే ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. అటు తీయగా లేదు, ఇటు చేదుగా లేదు, కానీ తిన్నంత సేపు అయితే గమ్మత్ అనిపించింది. మేమైతే ఇది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే టైంలో అయితే ట్రై చేసినాం. మాకైతే మస్తు మంచిగా అనిపించింది. మనకి భూచక్రం గడ్డని మీరెప్పుడన్నా తిన్నారా? తింటే టేస్ట్ ఎట్లుందో ఒకసారి అయితే కామెంట్ లో మెన్షన్ చేయాలి. ఇక ఇది మళ్ళా ముచ్చట ఉంట దోస్తులు.